అరవింద్ కేజ్రీవాల్ ఒక సాధారణ వ్యక్తి. ఎప్పటికైనా సరే ఒక సాధారణ వ్యక్తి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడిగా ఉంటానంటూ ఆ రోజు చెప్పారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్యూరిటీ ప్రభుత్వం కేటాయిస్తే నాకు సెక్యూరిటీ వద్దు, నేను సాధారణంగా ప్రజల్లో ఉంటాను, ఈ సెక్యూరిటీ నాకు ప్రజలకు మధ్య అగాధంలా ఉందంటూ సెక్యూరిటీని వెనక్కి పంపించేశారు. అయినా కూడా ఎంతో కొంత ఉండాలి, మిమ్మల్ని రక్షించుకునే బాధ్యతలో ఇది ఒక భాగమే తప్ప, ప్రోటోకాల్ తప్ప ఇదేమి మీకు ఆటంకం కాదు, ఇది మిమ్మల్ని ప్రజల్ని దూరం చేయదంటూ మొత్తానికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎన్ని చెప్పినా సరే వినలే. తర్వాత ఆయన మీద జనాలు పడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులకు గురైతే మళ్ళీ సెక్యూరిటీని తెప్పించుకున్నాడు. అలాంటి కేజ్రీవాల్ ఆ తర్వాత అద్దాల మేడ, శీష్ మహల్ ఏదైతే ఉందో అద్దాల మేడ, దాని గురించి కూడా ఇప్పటికీ గుట్టు విప్పలేదు. అది అద్దాల మేడ అయితే 33 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వేయించి అయితే అక్కడ అంగరంగ వైభవంగా ఆయన ఉండడానికైతే కట్టుకున్నాడు. దాని మీదే మొన్న చాలా వరకు బీజేపీ విమర్శలు చేసినా కూడా ఆ విమర్శలు తిప్పికొట్టలేకపోయాడు. ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి విపశ్యన అనే ఒక ధ్యాన కేంద్రానికైతే ఈ నెల 15వ తారీఖు వరకు అక్కడికి వెళ్ళి ఉండడానికి, మొత్తం 10 రోజులు ఉండడానికైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 3 అంచెల కంచె ఏర్పాటు చేశారు. 100 వాహనాలతో ఆయన ఈరోజు తన భార్యతో కలిసి వెళ్ళారు. దీని మీద ఆప్ నేతలు కూడా కొంతమంది, స్వాతి మాలివాల్తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు అయితే గుప్పించారు. ఒకప్పుడు సాధారణంగా బ్రతికే మీరు ఈరోజు ఎందుకు ఇంత దీనికి పోతున్నారు? డొనాల్డ్ ట్రంప్కు కూడా ఇంత ఇది లేదు, ఇంత సెక్యూరిటీ లేదు, బహుశా అంత సెక్యూరిటీతో మీరు పోతున్నారు. మరి సాధారణ వ్యక్తి ఈ విధంగా ఎందుకు పోవాలి? పైగా ఢిల్లీలో ఓడిపోయారు కదా, మీరు ఇప్పుడు సాధారణ వ్యక్తిలాగా ఉండవచ్చు కదా అంటూ స్వాతి మాలివాల్ అయితే విమర్శించారు. వీళ్ళతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు. నేను ముందు నుండి చెబుతూనే ఉన్నాం, అరవింద్ కేజ్రీవాల్ బయటికి కనిపించేంత మంచివాడు కాదు, అదంతా కూడా ఉట్టి నాటకమే. లోపల ఆయన చాలా విలాసాలు అనుభవిస్తాడు, ఆ విలాసాలు లేకపోతే బ్రతకలేడు. ఆ శీష్ మహల్ అదే, అందులోనే ఒక భాగమే ఈ శీష్ మహల్ కూడా అంటూ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు. ఇక బీజేపీ నేతలు ఎలాగో విమర్శిస్తారులేండి, ఇది పక్కన పెట్టండి. అంటే సొంత నేతలు కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయాడు అరవింద్ కేజ్రీవాల్.